వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు మనము ఒక మంచి స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఎటువంటి స్ట్రాటజీ అంటే కంప్లీట్గా ప్రశాంతంగా మనము ట్రేడింగ్ చేస్తే ప్రతి సంవత్సరము కంఫర్టబుల్ ప్రాఫిట్ వచ్చే స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేయకుండా హ్యాపీగా మనము ఈ స్ట్రాటజీని ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి స్ట్రాటజీ ద్వారా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, సంవత్సరానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, ఎలా ట్రేడింగ్ చేసుకోవాలి, సో ఈ స్ట్రాటజీలో ఉండే ఇబ్బందులు ఏంటి, ఇలాంటి విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి కంప్లీట్గా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. ఫస్ట్ ఆప్షన్ సెల్లింగ్ అనగానే చాలామందికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అని ఒక ఫీలింగ్ వస్తుంటుంది. ఫైనల్గా మనకు ఆప్షన్స్ ట్రేడింగ్లో డబ్బులు మిగిలితే బెస్ట్. అది తక్కువ ఇన్వెస్ట్మెంటా ఎక్కువ ఇన్వెస్ట్మెంటా కాదు, మనం స్టాక్ మార్కెట్లోకి రావడమే మనము డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి. సో ఎక్కువ డబ్బులు పెట్టైనా కానీ మనకు మినిమం రిటర్న్స్ వస్తే ఆ స్ట్రాటజీని ఫాలో అవడంలో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. సో మనకి ఫైనల్గా ఇయర్ ఆన్ ఇయర్ డబ్బులు మిగిలాలి. సో ఒకసారి స్ట్రాటజీని ఎండింగ్ వరకు చూడండి. ఓకే, ఈ ఆప్షన్ సెల్లింగ్లో ఈ వచ్చే రిటర్న్స్ మనకి హ్యాపీగా ఉంది అనుకుంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సెల్లింగ్ పెట్టి మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో స్ట్రాటజీ ఫస్ట్ చెప్పినట్టుగానే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. డైలీ ఒక ట్రేడు, ఒక కాల్ సెల్ చేయాలి, ఒక పుట్ సెల్ చేయాలి. సో ఇంతే సింపుల్ స్ట్రాటజీ. డైలీ కాల్ సెల్ అండ్ పుట్ సెల్ చేసి మనం పొజిషన్స్ క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఇలాంటి స్ట్రాటజీ ప్రతి డే మనం ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ట్రేడింగ్లో ప్రాఫిట్ కనబడుతుంది. సో అలాంటిది నేను ఒకసారి ఇప్పుడు మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి స్క్రీన్ పైన మీకు బ్యాక్ టెస్ట్ స్క్రీన్ కనబడుతుంది. సో 2019 నుంచి 2025 వరకు, అంటే అన్ని మార్కెట్స్ కవర్ అయిన టైం పీరియడ్ ఇది. కరోనా కవర్ అయింది, కరోనా తర్వాత మార్కెట్స్ అప్ ట్రెండ్ కవర్ అయింది, అన్ని కవర్ అయిన మార్కెట్స్ ఇవి. సో ఇందులో నిఫ్టీలో చేస్తున్నాను ప్రజెంట్గా. జస్ట్ ఇక్కడ స్టార్ట్ బ్యాక్ టెస్ట్ అని కొట్టాను. సో బ్యాక్ టెస్ట్ ఎందుకు చేస్తున్నానంటే మనం ఒకవేళ ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఉంటే ఏం జరిగేది, సో అలాంటి ఒక ఐడియా వస్తుంది. సో దానివల్ల మనం ఈ స్ట్రాటజీని బిలీవ్ చేయొచ్చా, ఈ స్ట్రాటజీని ఫాలో కావచ్చా, ఒకవేళ నేను ఫాలో అయితే ఈ స్ట్రాటజీలో మనకి ఎంత డ్రాడౌన్ కనబడింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి, ఇలాంటి అన్నీ తెలుస్తూ ఉంటాయి. మనం స్ట్రాటజీ పెట్టగానే రేపు మార్కెట్లో న్యూస్ ఉందట, ట్రంప్ ఏదో మాట్లాడతాడట, ఫెడ్ మీటింగ్ ఉందట, ఆర్బీఐ పాలసీ ఉందట, ఇలాంటి విషయాలు మనం అనుకొని ఏం చేస్తామంటే ఆ రోజు ట్రేడ్ను వదిలేస్తూ ఉంటాం, లేదా ఆ ట్రేడ్ను ఇంకొంచెం మార్పులు చేస్తూ ఉంటాం. సో బ్యాక్ టెస్ట్ ఏం చేస్తుంది, ప్రతి విషయాన్ని క్యాల్కులేట్ చేసి మనకి ఇస్తుంది. సో ఎలాంటి న్యూస్ వచ్చినా ఆ న్యూస్ను తీసుకొని మనకు ప్రాఫిట్ ఇస్తుంది. అలాంటి న్యూస్లో ఎఫెక్ట్ అయిన రిజల్ట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది, దాని లాసెస్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దానివల్ల మనం ప్రతి ఈవెంట్కి చెయ్యాలా లేదా, ప్రతిరోజు ట్రేడ్ చేయాలా లేదా, ఇలాంటి ఈవెంట్స్కి భయపడాలా లేదా కూడా మనకు తెలుస్తుంటుంది. సో మన రిపోర్ట్ వచ్చేసింది. సో 2019 నుంచి 2025 ఐజ్ అండ్ డేట్ వరకు ఉంది. సో ఇక్కడ వచ్చేసి మంత్ వైజ్ రిపోర్ట్స్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో కంప్లీట్ ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి ఇప్పుడున్న లెక్కల ప్రకారం 2.5 lakhs ఇన్వెస్ట్మెంట్. సో ఎవ్రీ మంత్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఆగస్ట్ మంత్లో మాత్రమే మనం లాస్ట్లోకి వెళ్ళాం. డ్రాడౌన్ మాత్రం 21,870. సో 21,000 ఆ ఇయర్లో మనకి డ్రాడౌన్ వచ్చింది. అలాగనే 2020లో ఫస్ట్ మంత్ లాస్ట్లోకి వెళ్ళాం, మార్చ్లో ఇంకోసారి లాస్ట్లోకి వెళ్ళాం. సో ఎవ్రీ మంత్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. మళ్ళీ మ్యాక్స్ డ్రాడౌన్ 97,000 ఉంది. 2021లో నవంబర్లో లాస్ట్లో ఉన్నాం. 2022లో 3 times లాస్లో ఉన్నాం. సో
సో ఈ మంత్ 1,75,000. 2023లో వన్ టైం లాస్లో ఉన్నాము. 2024లో కూడా 1 మంత్. 2024 ఐజ్ ఆఫ్ మంత్లో మనం 2 టైమ్స్ లాస్లో ఉన్నాం, అండ్ జనవరి అండ్ ఏప్రిల్ మంత్. సో ఏప్రిల్ మంత్ లాస్లో ఉండడానికి మెయిన్ కారణాలు మనకు ట్రంప్ ఎఫెక్ట్స్ చాలా కనబడ్డాయి. సో హెవీ వోల్టైలిటీ ఈ యొక్క మంత్లోనే మనము సింగిల్ డే గ్యాప్ డౌన్ 1000 పాయింట్స్ కూడా నిఫ్టీలో చూసాము. సో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కవర్ అయ్యి ఈ లాస్ అంతా కవర్ చేసుకుంది. సో స్ట్రాటజీలో ఇన్వెస్ట్మెంట్ 2.5 lakhs ఐజ్ ఆఫ్ నౌ ప్రకారంగా డ్రాడౌన్ వచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ కనబడుతుందో ఆ స్క్రీన్ ప్రకారంగా డ్రాడౌన్ ఉంది. ఇందులో నేను ఎటువంటి బ్రోకరేజ్ క్యాల్కులేషన్ చేయలేదు. సో బ్రోకరేజ్ ఎవ్రీడే ఓన్లీ 1 ట్రేడ్ కాబట్టి మీకు ఆ బ్రోకరేజ్ ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటారు. దాన్ని మనం డిటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ స్ట్రాటజీలో ఇంకా సింపుల్గా మనకు రిటర్న్ ఎంత వచ్చిందో కూడా చెక్ చేసుకోవచ్చు. సో డ్రాడౌన్ ఏమున్నది, ఎంత పర్సెంటేజ్ వర్కౌట్ అయింది, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ ఈ స్ట్రాటజీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఐజ్ ఆఫ్ నౌ 9,45,000 రూపీస్ ఓవరాల్గా ప్రాఫిట్ కనబడుతుంది. అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఇన్ ఏ సింగిల్ డే 24,000, మ్యాక్సిమం లాస్ ఇన్ సింగిల్ డే 54,000. దట్ ఏప్రిల్లో జరిగింది. అది రీసెంట్గా జరిగింది, ఇంతకుముందు జరగలేదు. సో ఓవరాల్గా సంవత్సరానికి అంటే ఓవరాల్గా 2019 నుంచి ఇప్పటి వరకు మనము డ్రాడౌన్ 97,000 మెయింటైన్ చేస్తే సరిపోయింది. అండ్ ట్రేడ్స్ 1627 ట్రేడ్స్ వచ్చాయి. యావరేజ్ ప్రాఫిట్ పర్ ట్రేడ్కి వచ్చేసి 580 రూపీస్. ఇవన్నీ ఒక్క లాట్ పైన, ఎక్కడ కూడా లాట్స్ ఇంక్రీజ్ చేయలేదు. సపోజ్ 2019లో 1,18,000 వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ టైం ఇంక్రీజ్ చేయలేదు. ఎవ్రీ ట్రేడ్ సింగిల్ లాట్ పైన మాత్రమే క్యాలిక్యులేషన్ చేశాను. అండ్ ఇంకొకటి చూడండి, 2024లో మనకు తెలుసు లాట్ సైజ్ వచ్చేసి నిఫ్టీలో 25. అప్పుడు కూడా 25లో 1,70,000 వచ్చింది. అప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1.5 lakhs లోపే, అంటే 1,20,000 రూపీస్ వరకే మనకి నిఫ్టీ ఫ్యూచర్కి నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్కి ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడున్న పరిస్థితిలో 75 లాట్ అండ్ 2.5 lakhs వరకు మనం అమౌంట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో 25,000 లాట్ పైన కూడా మనకు అక్కడ మంచి అమౌంట్ వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే లాట్ సైజులు ఇంక్రీజ్ అయినా దాని ప్రకారంగా మనం క్యాల్కులేట్ చేయలేదు. ఏ లాట్ ఉంటే ఆ లాట్ సైజు ప్రకారంగానే మనకి ఇక్కడ ప్రాఫిట్స్ అనేది షో అయింది. సో ఇక్కడ కూడా ఏ ఇయర్ కూడా మనము ట్రేడింగ్లో లాస్లోకి వెళ్ళలేదు. అంటే ఎటువంటి న్యూస్లు వచ్చినా మనం మన స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే వెళ్ళినా మనకు డీసెంట్ రిటర్న్స్ మనకు కనబడ్డాయి. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం ఎవ్రీ ఇయర్ మినిమం ఆన్ ఇన్వెస్ట్మెంట్ 25 to 30% కనుక మనము ఎర్న్ చేసుకోగలిగితే మనకు డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. సో 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి ఎవ్రీ ఇయర్ 5 years వెయిట్ చేస్తే 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 5 years వెయిట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 5 lakhs విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. సో అలాంటి వాటి కోసం మనం చూస్తే ఇక్కడ 5 lakhs మీదనే వేసుకుందాం. సో 2019లో 5 lakhs మీద కూడా మనకు 1,18,000, 1,60,000, 1,21,000, 1,75,000, 1,21,000, 1,70,000, ఐజ్ ఆఫ్ నౌ 77,000 ఉంది. సో మినిమం మనకు కావాల్సిన అమౌంట్ వర్కౌట్ అవుతుంది. అంటే నేను 5 lakhsకి 5 lakhs యూజ్ చేయొద్దు అని చెప్పట్లేదు. 2.5 lakhs దానికి కావాల్సిన అమౌంట్ డ్రాడౌన్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఎప్పుడు కూడా మనం 5 lakhs మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి 5 lakhs అనే వర్డ్ యూజ్ చేశాను. సో ఈ ట్రేడ్ కనుక మనం చేయాలంటే మన అకౌంట్లో 2.2 lakhs అంటే 2,20,000 ఉంటే మనము ట్రేడింగ్ సరిపోతుంది. దానికి తగ్గట్టుగా ఆ రోజు లాసు ప్రాఫిట్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. సో ఈ విధంగా సింపుల్గా ఎటువంటి ఇండికేటర్ లేకుండా జస్ట్ పుట్టు కాలు 2 సెల్ చేస్తేనే మనము ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్లోనే ఉంటున్నాం. సో సింపుల్ స్ట్రాటజీ, టెన్షన్స్ లేకుండా మనకు డీసెంట్గా మినిమం ప్రాఫిట్ కావాలి అనుకునే వాళ్ళకు ఇటువంటి స్ట్రాటజీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా కానీ మనకు ట్రేడ్ డిస్టర్బెన్స్లు కలిగాయా, ఏమంతైనా మనకు భరించలేని లాస్ కలిగిందా కూడా చెక్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా 2025లో ఏప్రిల్లో కలిగింది.
సో అది చాలామంది అప్పుడు చూశారు, 500 పాయింట్ల మూమెంటం నిఫ్టీలో కలిగింది. సో అలాంటి ట్రేడ్లో కూడా మనం ఆ లాస్ను కూడా కవర్ చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం ప్రాఫిట్లోకి రావడం జరిగింది. అంటే మనం చేయాల్సింది ఒక స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకొని ఆ స్ట్రాటజీని మీద నమ్మకం పెట్టుకొని ఆ స్ట్రాటజీని కనుక మనం ఫాలో అయితే మనకు తప్పకుండా స్టాక్ మార్కెట్లో డబ్బులు అన్నది మిగులుతుంది, ప్రాఫిట్లో డెఫినెట్గా ఉంటాం. సో ఇది స్ట్రాటజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కరెక్షన్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. రెండవది, మీరు నచ్చినట్లయితే ఇంకొకరికైనా షేర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.